గత కాలంలో ఈ 9వ అధ్యాయం ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. అయితే మరి ఒకసారి ధ్యానించినప్పుడు నూతనమైన భావాలు దేవుడు కృపతో అనుగ్రహించాడు. మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లునుగాక. ఈ 9వ అధ్యాయము మనము ఈ యెషయా గ్రంథాన్ని గురించి మనం ఎల్లప్పుడూ నేను 2 మాటలు చరిత్ర చెప్తాను. ఈ చరిత్ర అర్థం చేసుకోకపోతే వాక్యం పొరపాటు అవుతుంది. ఇక్కడ చరిత్ర తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను. నేను బిఏలో హిస్టరీ, ఎంఏలో పొలిటికల్ సైన్స్ 2 బాగా ఉపయోగపడ్డాయి. దేశాల గురించి తెలుసుకోవడానికి పాలిటిక్స్, చరిత్ర తెలుసుకోవడానికి హిస్టరీ, ఈ 2 చదువుకున్నాను. కానీ హిస్టరీ అంటే చాలా ప్రేమ. ఈ యెషయా గ్రంథము ఇది అమోఘమైనటువంటి గ్రంథము. దీనిని భక్తులు 2 పార్ట్లుగా చేశారు. 1 నుండి 39 అధ్యాయాలు ఒకటి, తర్వాత 40 నుండి 66 ఇంకోటి, 2 పార్టలు. అంటే దీనిని 66 అధ్యాయాలు 66 గ్రంథాలతో పోల్చారు. మొదటి 39 అధ్యాయాలు 39 పాత నిబంధనకు సమానము. 39 అధ్యాయాలు 39 పాత నిబంధనలకు సమానం. అంటే అలాగ మనకి పాత నిబంధన చరిత్ర కనబడుతుంది. తర్వాత 40 నుండి 66 27 అధ్యాయాలు. ఈ 27 కూడా నూతన నిబంధన. ఈ సులువుగా గుర్తించుకోవచ్చు మీరు. ఇక్కడ హిస్టరీ తెలుసుకోవాలి. మహాపండితులు ఎంతో కష్టపడి చదివి ఇవన్నీ విడదీశారు. మనకి ఒలిచిన తొక్క తీసి ఇచ్చిన అరటి పండులాగా ఇచ్చారు. ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాత ఈ మొదటి భాగము అంతా తోటలో శోధకుడి చేత పతనమైపోయిన మానవుని గురించి ఎక్కువ ఉంటుంది. తోటలో పతనమైపోయాడు మానవుడు, ఓల్డ్ టెస్టమెంట్. ఆ పతనమైపోయిన మానవుడు గురించి 39 అధ్యాయాలు ఉంటాయి. అంటే ఇందులో ఇవాళ ధ్యానించుకున్న 39లో మధ్యలో ఉండే 9వ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం. గుర్తుంచుకోండి. అలాగా విడదీసి చదివితే చాలా బాగుంటుంది. మీలో మరి చరిత్ర తెలుసుకుంటామంటే ఎవరైనా పేర్లు ఇస్తే 10 మంది కూడితే మొత్తం బైబిలు చరిత్ర అంతా క్లుప్తముగా చెప్పగలను. చాలామందికి చెప్పాను. తర్వాత మనం చూస్తే 40 నుండి 66 27 అధ్యాయాలు రాబోతున్న యేసు రాజ్యం. అందుకనే చివరిలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభు రాబోతున్న రాజ్యం గురించి రాయబడి ఉంది. ఇకపోతే ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ 9వ అధ్యాయం ముందు చరిత్ర ధ్యానించకుండా చదివితే మనకి అర్థం కాదు. ఇందులో అనేక పదాలు, మనిషే ఉంటుంది, ఎఫ్రాయిము అని ఉంటుంది, నఫ్తాలి, జెబూలూను, ఇలాంటి మాటలు ఉంటాయి. ఏంటండి ఇది? అర్థం కాదు. నాకే అర్థం కాలేదు, మీకేం అర్థం అవుతుంది? ఎన్నో గ్రంథాలు రిఫర్ చేస్తే కానీ నాకు పిల్లలు నిశ్శబ్దంగా కూర్చోవాలి. పిల్లలు పైన నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఏమి అటు ఇటు తిరగకూడదు, చేతులు కట్టుకొని కూర్చోవాలి అందరూ కూడా. ఓకే. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం చూడవలసింది ఏంటంటే ఇశ్రాయేలీ రాజులు ఎంతమంది? ఎవరన్నా చెప్పగలరా అమ్మా? వెరీ గుడ్. కాబట్టి ఇశ్రాయేలీ రాజులు ఎంతమంది అమ్మా? 20 కాదు, మీ 19. చప్పట్లు కొట్టండి అందరూ.
క్విజ్ కూడా ఉంటుంది, గుర్తించుకోండి. ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? 19. యూదా రాజులు ఎంతమంది? 20. ఒకరు ఎక్కువ, ఒకటే గుర్తు. కొన్ని బండ గుర్తులు ఎట్టుకుంటారు. యూదా రాజులు మంచోళ్ళు, ఒక మార్క్ ఎక్కువ ఇద్దాం, 20. ఇశ్రాయేల్ రాజులు చెడ్డోళ్ళు, ఒక మార్క్ తగ్గిద్దాం, 19. అలా కొండ గుర్తులు పెట్టుకోవాలి, 19, 20. ఇక 19వ వాడు హోషేయ అని ఉన్నది. 19వ వాడు మీకు టేబుల్ ఇచ్చాను, బైబిల్లో అంటించేసుకున్నాను. ఈ యొక్క హోషేయ ఎప్పుడు పరిపాలించాడంటే 730 721 మధ్యలో పరిపాలించాడు. 730 721. ఆ టైం చాలా ముఖ్యమండి. ఈ 730 తర్వాత 733లో అశ్షూరీయులు దండయాత్ర చేశారు. అశ్షూరీయులు పతనమైపోయి ఆఖరికి ప్రియులరా చెల్లా చెదురైపోయారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ మళ్ళా ఎక్కడైనా కనబడ్డారా రాజులు? ఏంటి ఇశ్రాయేల్ రాజులు ఎక్కడైనా కనబడ్డారా? కొంచెం గుర్తుంచుకోండి, ఎక్కడ కనబడరు. కారణం ఏంటంటే ఈ మొదటి రాజు యెరోబాము ఈ 10 గోత్రాలకు రాజు అవుతాడు. 2 గోత్రాలు యూదా గోత్రాలు, 10 గోత్రాలు యెరోబాము రాజు. ఈ 10 గోత్రాలలో ఆ మనష్షే ఎఫ్రాయిములు కూడా ఉన్నారు. ఏమండి? మనష్షే ఎఫ్రాయిం, అది గుర్తుంచుకుంటే అధ్యాయం అర్థమవుతుంది. ఈ 10 గోత్రాలు విడదీసి ఏం చేశారంటే, ఒరే మీరు యెరూషలేం వెళ్ళకండి, ఎందుకంటే సొలొమోను ఆలయంలో వర్షిప్ చేస్తారు. సంవత్సరానికి ఏ మూలన్నా 2 లేక 3 సార్లు రావాలి. వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని మధ్యలో ఏం చేశారంటే 2 గుడులు కట్టాడు. అదేంటంటే నంది విగ్రహాలు అంటారే, ఆ విగ్రహాలు కట్టాడు. ఆ బంగారపు దూడలు అంటారు. ఈ దూడలు యెరూషలేం వెళ్ళకుండా ఇటువైపు తిప్పుతాడు. ఆఖరికి ఎంత హాని చేస్తాడంటే యెరోబాము విగ్రహారాధన ప్రోత్సాహపరుస్తాడు. గమనించండి, ఘోరమైనది లోకములో విగ్రహారాధన. దేవుడి రూపాన్ని పంది రూపం, దేవుడి రూపాన్ని కుక్క రూపం, దేవుడి రూపాన్ని పాము రూపం చేస్తే దేవుడు ఊరుకోడు. కాబట్టి చూశాడు, కనిపెట్టాడు. ఎన్ని రాజులు కనిపెట్టాడు? 19 రాజు. లాభం లేదని చెరకు అప్పగించేశాడు. అప్పగించి వాళ్ళు తిరిగి చరిత్ర లేకుండా అయిపోయారు. చరిత్రహీనులు అంటారు ఇశ్రాయేల్ రాజులను. ఏమంటారండి? చరిత్రహీనులు. మరి మన జీవితంలో చరిత్రహీనులు కాకూడదు. నువ్వు నేను ప్రభువుని వెంబడిస్తాం. నీ తర్వాత చరిత్ర నీ పిల్లలు. ఆ పిల్లలకి ఏం చెప్తున్నావు? యెహోవాయే దేవుడు, ఆ దేవుడిని వెంబడించండి, ఆ దేవుడిని కొలవండి. నాన్న నేనున్నా లేకపోయినా యెహోవాయే దేవుడు అని మనం ప్రబోధిస్తున్నామా? లేకపోతే నీ యొక్క జీవితంలో పర్లేదులే, ఎలా పోయినా పర్లేదని వాళ్ళని గాలికి వదిలేస్తే మనం కూడా చరిత్రహీనులం అయిపోతాం. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చాలా కాలం వేచి ఉన్నాడు. 19 రాజులు కొరకు కనిపెట్టాడు. ఇక ఈ చివరి రాజు 730లో వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. 733లో అశ్షూరులు వచ్చి మొత్తం దోచుకొని పోయారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఎవరైతే దేవుడు కానీ దేవుణ్ణి మొక్కుతున్నారో వారి కొరకు నువ్వు ప్రయాసపడకపోతే మందే నేరం. పర్లేదులేండి, చేసుకోనివ్వండి, ఏముందలేండి, చరిత్రహీనులు అయిపోదు. నీతోటి అంతం, నీ పేరు ఉండదు. ఇంకా ఈ రోజున దానియేలు గారు, భక్సింగ్ గారు పేర్లు వస్తున్నాయంటే చరిత్ర. వాళ్ళు మారారు, సబ్మిట్ అనేకులను మార్చారు. నీవు కూడా అలాగా ఉండాలి. తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ 9వ అధ్యాయంలోనికి రండి అందరూ. 9వ అధ్యాయము 12వ వచనం చివరి భాగము చదువు తల్లి.
12వ వచనం. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. ఇలాగు జరిగినంటే పైన చెప్పాడు, ఇలా జరిగింది. జరిగిన ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. తర్వాత మనం చూస్తే 17 చివర చదువు తల్లి, 17 చివర. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. 21 చివరను చదువమ్మా. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. తర్వాత 10వ అధ్యాయము 4వ వచనం చివరి చదువమ్మా. ఇలాగు జరిగినను ఇలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఆయన బాహువు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏమిటంటే యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడాను. అది 53 యెషయా గ్రంథం మొదటి వచనం తీయండి, అందరూ తీయండి. 53 యెషయా గ్రంథం మొదటి. నా వెనకాల చెప్పండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. ఎవరు నమ్మారండి? యేసు ప్రభుని మీరు నమ్మారు. ఎంతమంది? మనం రాజమండ్రి జనాభా చాలా గుళ్ళు ఉన్నాయి, వాళ్ళు కూడా నమ్మారు. ఇదంతా కలుపుకుంటే ఎంతమంది ఉంటాం? ఎవరు నమ్మే బాధపడుతున్నాడు తండ్రి? ప్రపంచం అంతా నమ్మిందా? 700 కోట్లు ఎంతో పైనే ఉన్నారు. నమ్మారా? నమ్మలేదు. అదే బాధ. నా కుమారుణ్ణి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి యజ్ఞం చేయిస్తే, బలియాగం చేయిస్తే ఒక్కడు నమ్మడే. నమ్మినోడు స్థిరం లేదే. ఈ అధ్యాయము బాధతో ప్రారంభించాడు పరిశుద్ధాత్మ తండ్రి. నేను తెలియజేసిన సమాచారం నా కుమారుడు గురించి, రెండ్రా ఇదిగో మీకు విందు రెండంటే ఎవడు నమ్మాడు? ఎవడు నమ్మటం లేదు. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడాను. చూడండి, చాలామంది వెతుకుతారు, దొరకడు. దేవుడు దొరకడు. నువ్వు వెతికినా దొరకలేదంటే నువ్వు దురదృష్టవంతుడు. నేను అదృష్టవంతుడిని. చాలాను నాకుండే ఎన్ని ఉన్నా ఏది ఉన్నా అన్నిటికంటే ఇది గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆయన యెహోవా బాహు బయలుపరిచాడు తండ్రి. నా అన్నలకు లేదే. ప్రయత్నిస్తున్నాను లేదు, వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు దేవుడు. నువ్వు ఎంత ప్రయత్నించు పొందరవు. దేవుడు అదృష్టం. పొందేనని గర్వం ఉండకూడదు, పొందని వారి గురించి ఏడవాలి. పొందేనని అతిశయించకూడదు. ప్రభు కృపతో ఇచ్చేవాళ్ళు, కృపతో ఇచ్చాడు. కానీ ఏదో నువ్వు పెద్ద పండితుడు అని, భక్తుడు అని, ప్రార్థన చేసేసావని, ఏదేదో అని ఇవ్వలేదు. కృపచేత మీరు రక్షించబడి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కార్యం అంతే. మనం ఏం చేయాలంటే నన్ను రక్షించాడు, ఆయనకు రక్షణ లేదే అని వేదన పడాలి. ఆ వేదన ఉండాలి. కాబట్టి అందరికీ బయలుపరచబట్టలేదు దేవుడు. అద్భుతంగా అనేక సాక్ష్యాలు ఏంటని ఎలా దొరికాడా దేవుడు అనుకోండి. దేవుడు బయలుపరిచాడు. అరే ప్రార్థన లేదు, విగ్రహారాధికులు, అయ్యయ్యో లోకమంతా మా ఇంట్లో ఉంది, అలాంటిది నాకు ఇవ్వడం ఏంటి? అమ్మ ఏమన్నా ప్రార్థన కాదే, నాన్న ఏమన్నా ప్రార్థన ఎందుకు వచ్చింది? తండ్రి దయ. అమ్మ నీకు దేవుడు దర్శిస్తే వదలకూడదు. నేను బంగారము కంటే, నాకుండే సమస్తము కంటే ఆయన గొప్పవాడు. అందుకనే రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ చేయగలిగినంత చేస్తున్నా. ప్రియమైన బిడ్డలారా, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. 4 సార్లు ఇక్కడ ప్రభు ఆయన ఇలాగూ జరిగిన ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది. ఆయన బాహు ఇలా చాపబడి ఉన్నది. ఏమండి? ఆయన బాహు ఏమంటుంది? ఈ బాహు, తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదయ్యా. కాపాడుతుంది, నిన్ను కాపాడుతుంది. గమనించుకో. ఆయన బాహు ఎన్నిసార్లు ఉంది?
4 సార్లు. 4 అంటే అర్థం ఏంటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపుల చాపి ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఆయన నిజముగా ఆయన పేరెత్తడానికి మనము యోగ్యులము కానే కాము. చూడండి యెషయా 14:26 చదవమ్మా. యెషయా 14:26. యెషయా 14:26. సర్వలోకంను గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. ఏంటి? జనములందరి మీద చాపబడిన బాహువు. ప్రపంచ ప్రజలందరి మీద బాహువు చాపాడు. ఏంటండి క్రైస్తవుల దేవుడండి, ప్రపంచం మీద ఉందండి ఆయన హస్తం. ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు, ప్రపంచం అందరి మీద ఆయన సృష్టికర్త. నిన్ను నన్ను సృజించాడు ప్రభు, నిన్ను నన్ను సృజించాడు. జనులందరి మీద, ప్రపంచ జనులందరి మీద చాపబడి ఉన్నది. తర్వాత యెషయా 51:5 చదవమ్మా. యెషయా 51:5. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలగచేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ఏంటి బాహు? ఎవరి మీద తీర్పు? ఏది? ఇశ్రాయేలీయులకా? ప్రపంచ ప్రజలందరికీ తీర్పు. ఆయన బాహువు జనులందరి మీద చాపబడి ఉంది, జనులందరి మీద. ప్రభు, అమెరికా వారు ఏం చేస్తున్నారో తెలిసి క్షమించు, జర్మనీ వారు ఏం చేస్తున్నారో తెలిసి క్షమించు తండ్రి. ఆ బొమ్మ చూడండి, యేసయ్య తన హస్తాలు చాపి, ప్రభు ఈ ప్రజలు చైనా వారు తండ్రి దేవుని నమ్మటల్ని క్షమించి, అలాగ ఆయన బాహు చాపబడి ఉన్నది. ఈ చాపబడిన తర్వాత మారకపోతే జనులందరి మీద తీర్పు. సృష్టికర్త, సృష్టికర్త. అందుకని ఇందాక మనం చక్కటి పాట పాడుకున్నాం. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు, ఘన ప్రభావము గలరాజు, భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే ఆయనదే, సాక్షుని హస్తమే భువించేసే, ఆయన దైవమ పాలితులా, ఆయన మేపెడి గొర్రెలమో, రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభు. సముద్రము సృష్టించి ఆయనదే, సచ్చుని హస్తము భూమి చేసి, ఆయన హస్తం భూమిని చేసింది, ఆయన బాహువు ఈ భూమిని అంతా సృజించింది. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇలాగా 4 సార్లు రాయబడి ఉంది. మొత్తం ప్రపంచ దేశంలో అందరూ ఆయన బాహువులు, ఆయన ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలోనికి వద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈ 9వ అధ్యాయంలో అక్కడక్కడ అలాంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు నీకు ప్రేమ పాఠం ఇస్తున్నాడు. 1వ వచనం, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. వీళ్ళకి శ్రమలు వచ్చినాయి, అష్షూరు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అలాంటి సమయంలో వేదన కొద్ది కాలమే ఉంటుంది బాబు.
వేదన శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి, భయపడకండి. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. మబ్బు వచ్చింది, మళ్ళీ కాసేపటికి ఎండ వచ్చేస్తుంది. మబ్బు నిలుస్తుందా? నీ కష్టాలు నిలవు. ఇప్పుడు ఏదో వ్యాధి ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, రేపు నిలవదు. విశ్వాసం ఉంచు. వేదన పొందిన ఓ ఇశ్రాయేలులారా, అష్షూరు వాస్తవ్యులు పట్టుకెళ్ళిపోయి శ్రమ పడుతున్న వారులారా, మీకు వేదన ఉంది, అది నిలవదు. తర్వాత పూర్వకాలమున ఆయన జబూలూను దేశము నప్తాలి దేశం అవమానపరిచాను. ఇవన్నీ కూడా ఈ ఇశ్రాయేలీ దేశాలకు సంబంధించినవి. ఇవి 10 గోత్రాలు దేశానికి ప్రక్కనుండే పేర్లు ఇవన్నీ కూడా. తర్వాత 2వ వచనం, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. మరణ ఛాయలు ఏదో అంటారు, క్యాన్సర్ వచ్చేసిందని భయపడకో, వెలుగు నీ మీదకి వస్తారు. ఏదో గడ్డ వేసేసింది, నువ్వు ఇంకా బతకమంటారు, భయపడకో. నీ పని దేవుడు ఒకటే చెప్పాడు, నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచినడా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపములను ఏం చేస్తాను? క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తాను. ఇంతే, మంత్రం లేదండి. ఎవరు నమ్మకండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళరా, ఏదో సప్ప ఒక వాళ్ళకి వేసింది, వాళ్ళగా సప్ప అంటే వెనకాల ఒక లోన వేడయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి వెనకాల చప్పిలాగా వేస్తుంది, జెర్రీలాగా వేస్తుంది. అది క్రైస్తవులకే చెప్తారు. ఎవరు చెప్తున్నారు? క్రైస్తవులకు చెప్తున్నారు. ఈయన మారు మనసు పొందినోడు. ఈ క్రైస్తవురాలు మంత్రం వేయించుకో బాబు. ఏంటంటే ఇది తగ్గించుకుంటాం, ప్రార్థన చేయడం, స్వస్థపరచడం, ఇంతే బైబిల్ అంతానే. ఎక్కడికి వెళ్ళకో, డబ్బులు పాడు చేసుకోకు, నీవు ప్రభు దగ్గర మోకరించు, తగ్గించుకో. నా జీవితంలో అనేకుల జీవితంలో చూసాం. నువ్వు తగ్గించుకో, పాపం విడవో, ఆ పాపం అలాగే ఉంచుకుంటావు, అందుకే నీకు గొడవ. కాబట్టి ఇక్కడ మరణ ఛాయలో వెలుగు ప్రకాశిస్తుంది నీ మరణకరమైన రోగముల్లో. తర్వాత 3వ వచనంలో, నీ జనమును విస్తరింపచేయుచున్న వారి సంతోషం నీ సంతోషం వృద్ధిపరుస్తాడు. కోతకాలమున మనుషులు సంతోషిస్తారు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషిస్తారు, వారిని సన్నిధిని సంతోషిస్తారు. ఇలాగ దేవుడు తర్వాత 4వ వచనములో, బరువు కాడిని విరిస్తాడు, దేవుడు విరగ్గొట్టేస్తాడు, మెడను కట్టు కర్రను వాని తోలువాని కొరడాలను విరిచేస్తాడు. అబ్బాయి ఇశ్రాయేలులారా, భయపడకండియా, మీ పాపం వలన వచ్చింది ఈ శ్రమ, ఎందుకు భయపడతారు అని అంటూ ఆ చీకటిలో వెలుగు ప్రకాశించే ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు చెప్పండి. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరండి? యేసు ప్రభు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. బాబు ఇశ్రాయేలు రాబోతున్నాడయ్యా. కొన్ని 100 సంవత్సరాలకు ముందు ప్రవచనం రాశారు. కొన్ని 100 సంవత్సరాలు అవనివ్వండియా, ప్రకాశిస్తున్నాడు, ప్రభు ప్రకాశిస్తున్నాడయ్యా. ప్రియమైన బిడ్డలారా, యేసు అంటే ఎవరు అనుకోండి, వెలుగై ఉన్నాడు, నీకు ప్రకాశిస్తాడు. నీ జీవితం వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆశ్చర్యకరుడు, ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. క్రీస్తు పూర్వము 720 సంవత్సరాలకు ముందు ప్రకటించబడింది. ఈయన వాక్యం రాసిన 720 సంవత్సరాలకు పశువుల తొట్టులోకి వచ్చాడు ఆయన. ఎందుకు భయపడుతున్నాం? యేసు ఉండగా ఆయనకు ఒక్కో పేరుంది, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. ఆయన నీకు తోడయ్యున్నాడు, ఆయన నీకు తోడయ్యున్నాడు. గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. కాబట్టి 7వ వచనంలో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యం నియమించును. రాజ్యం రాబోతుంది. యేసయ్యే ఈ లోకంలో ఉంటాడు, ఇంకెవ్వరు ఉండరు. రాజ్యం రాబోతుంది. భయపడద్దు. తాత్కాలిక కష్టాలు,
యేసు ప్రభు పేరు పెట్టి తిట్టేవారు ఎక్కువైపోయారు. ఆయన్నే బూతులాడుతున్నారు. నిన్ను నన్నేముంది. ఆ మాటలు వింటూ ఉంటే గుండె భరించలేదు. కానీ ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఇవన్నీ మోకాళ్ళు ఉంటారు. తీర్పు తీరుస్తాడు. వ్యతిరేకించిన వాళ్ళు మనం అప్పుడు ఉంటాం, అరే ఇతను ఇలా తిట్టాడే, నరకానికి పంపిస్తాడు లైన్గా. వారి పేర్లు నేను చెప్పను, భయపడకండి, టైం తీసుకుంటుంది అంతే. ఓపిక, శాంతి, సమాధానం, సమాధానకర్త, శాంతమూర్తి, ఆయన ఓపిక పడతాడు అంతే. అలాగా 8వ వచనం వరకు ప్రభువు యాకోబు విషయమే వర్తమానం పంపగా ఇది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చును. యాకోబు ఇశ్రాయేల్. యాకోబు పాప స్వభావం, ఇశ్రాయేల్ నూతన స్వభావం. మరి నీకు దిగి వచ్చిందా? ఇటువంటి పుట్టుక నీ హృదయంలో పుట్టాడా? ప్రియమైన బిడ్డ హృదయంలో పుట్టి బయటికి వెళ్ళిపోయాడా? ఉన్నాడా? ఇప్పుడు దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? కాబట్టి యాకోబు విషయం వర్తమానం పంపగా ఇశ్రాయేల్ వరకు దిగి వచ్చి ఇశ్రాయేలుగా మారాలి. నీ బుద్ధి మోసపూరితమైనది, అబద్ధం, దొంగతనం, మోసం. యాకోబు అనగా మోసగాడు. దిగి వచ్చిందా? ఇశ్రాయేలు బుద్ధి వచ్చిందా? ఇది దేవుడు కోరేది. సరే, ఇలా ఉండేటప్పటికి ఇక ఈ ఇశ్రాయేల్ స్వభావం 9వ వచనం నుంచి మొదలెట్టాడు. 9వ వచనం నుంచి. అందులో వీళ్ళు ఉండేది ఏంటంటే 10వ వచనం చదువు తల్లి. 10వ వారు ఇటుకలతో కట్టినది పడిపోయేను, చెక్కిన రాళ్లతో కట్టుదాము రండి, రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయిదాము రండని అతిశయపడి గర్వంతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. కాబట్టి అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయడం రండి. అతిశయపడి గర్వముతో చెప్పుకొని. వీళ్ళు ఉండే అతిశయము, గర్వం. అతిశయము, గర్వం. ప్రియమైన బిడ్డలారా, తర్వాత తూర్పున సిరియాను, పడమటిన ఫిలిష్తీయులను నోరు తెరిచి ఇశ్రాయేలు మింగవలనని ఉన్నారు. ప్రక్కనేమో శత్రువులు. వీళ్ళు గర్వం. అరే పక్కన శత్రువులు ఉన్నారు, ఏంటి నేను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో అని ఉండాలి కదా. లేదు, గర్వం. మన ఒంట్లో బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, లేకపోతే ఇంకో వ్యాధి ఏదో ఉంటుంది, కదలనివ్వదో. ఏముండాలి మనకి? ఇది ఫిలిస్తీ అనుకోండి, ఓ బీపీ, ఒక షుగరు, లేకపోతే రకరకాల వ్యాధులు. ఈ వ్యాధులన్నీ మన దగ్గర ఉంటాయి. ఉన్నప్పుడు ఎలాగుండాలి? ప్రభువా, ఈ బీపీ ఎక్కువైతే ఏమవుతామండి? డేంజర్. బీపీ పేషెంట్లకు బతిమాలు చెప్తున్నాను. చాలామంది వాడరు బీపీ ట్యాబ్లెట్లు. ఏవండి, వాడరు. ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. ఒకేసారి కొట్టేస్తుందండి, కొట్టిందంటే గుండె పగిలిపోదు. చాలామంది నేను చూశాను. ఒకవేళ నీ కొండని డబ్బులు లేదు, జనరిక్ వెళ్ళు, పావలాకి ఇస్తారు. బయట రూపాయి, ఇక్కడ పావల. జనరిక్ వెళ్ళు. మీలో ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు? గర్వం ఉందా? నాకేం అవ్వలేదని. అవ్వదు. నువ్వు వాడకపోయినా 10-15 రోజుల వరకు అవ్వదు. తర్వాత నీకు ఉంటుంది. అడ్మిట్ అయిపోవాలి. ముక్కుకి కాళ్ళకి తొడిగేస్తారు. ఏం తొడిగేస్తారు చెప్పండి? మనం ఏం వెళ్ళానుకో, రావకూడదు షడ్రక్ గారు ఏంటన్నాను, ఈ తీసేనంటే చచ్చిపోతాడు. ఏం చేస్తాం? బయటే ఉండాలి. నువ్వు చచ్చిపోకుండా మేము బయట ఉండి ప్రభా వీడి బీపీ ట్యాబ్లెట్లు వాడలేదు నాయన, షుగర్ ట్యాబ్లెట్ నాయనో. ప్రియులారా, అంజూరపాకు వేసాడు. ఎవరికండి? హిజ్కియా. క్యాన్సర్. ఎందుకు వేసాడు దేవుడు? అక్కడ అంజూరపాకు వేయగానే స్వస్థత వచ్చింది. అదే అంజూరపాకులు అంటే ఇవే. కొందరు మేము మందులు వాడమండి, మందులు వాడిన వాళ్ళు పాపులు. ఇలాంటి బుద్ధిహీనమైన మెసేజ్లు వెనకండి, జాగ్రత్త. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నా గర్వం. ఎన్ని రకాల గర్వాలు ఈ దినాలు. ఆస్తి కలిగి ఉంటే ఆస్తి గర్వం కదండి. నాకేంటి ఎన్ని కోట్లు ఉందనుకున్నారు? తెలిసాడు మీకు? 100 కోట్లు.
మనకి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం, మనకి గుడి స్థలం కొరకు వెళితే 100 కోట్లు ఉంటుందండి నాకు అన్నాడు. వాళ్ళకి చెల్లినది. నీకు నాకెందుకు, నీకు నాకు ఎన్ని కోట్లు అంటే చెప్పాలా, గర్వించాలా, మీసం దువ్వాలా, ఊడిపోద్ది. అది మనకు తగదు. మారు మనసు పొంది నీకు ఏ గర్వం తగదు. కొందరు కుల గర్వం, నేను ఫలానా కులం, ఎందుకండి అది? అందులో ఏమైనా ఉందా? ఒక ఆయన అంటున్నాడు యూట్యూబ్లో, ఒక మంత్రిని హెచ్చరిస్తున్నాడు. మనుధర్మశాస్త్ర ప్రకారం అందులో ఉన్నాయి కొన్ని వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులు వాళ్ళు చెయ్యాలి, వృత్తులు చెయ్యాలి. మొదట వాళ్ళేమో మంత్రాలు చదవాలి, భుజాల్లో ఉన్నవాళ్ళు యుద్ధాలు చేయాలి. భుజాల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలండి? యుద్ధాలు చేయాలి. పొట్టలో ఉన్నవాళ్ళు వ్యాపారం చేయాలి. కాళ్ళల్లో ఉన్నవాళ్ళు దాసులుగా వాళ్ళకి పరిచయం, ఈ 3 భాగాలకి పరిచర్య చేయాలి మనుధర్మశాస్త్రం. సరే, ఒక ఆయన అన్నారు, ఏమండి మీరు కాళ్ళల్లోంచి వచ్చారు కదండి అంటే, క్యాష్ చెప్పను, కాళ్ళల్లోంచి వచ్చారు కదా, మంత్రి ఎందుకు చేస్తున్నారు మీరు? వెళ్ళండి, వ్యవసాయానికి వెళ్ళండి. మీరు మనుధర్మశాస్త్రం ప్రాధాన్యత ఇచ్చి బోధిస్తున్నారు, మంచిది, మీరు పాటించండి. దేవుడి కృపను బట్టి ఎంతమంది కాళ్ళల్లో పుట్టిన వాళ్ళు, అసహ్యులని చెప్పిన వాళ్ళు ఐఏఎస్లు అయ్యారండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు. దేవుడు దయ వల్ల అది పని చేయడం లేదు, అది పని చేయడాన్ని చూస్తున్నారు మనుధర్మశాస్త్రం. ఎంతమంది హరిజన బిడ్డలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంతమంది వారు చౌదరీస్ ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. చౌదరీస్ ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. వాళ్ళు పొలాలు పెద్ద ఎస్టేట్ చేయాలి. వాళ్ళు సీఎంలు అయ్యారు. అయ్యో, ఒక బిడ్డ పంపారు, మంచి పోస్ట్లో ఉంది. ఆమె చౌరసాల పెట్టుకునేటటువంటి ఆమెకు పుట్టింది. పెద్ద పోస్టు కాకినాడలో. అయ్యారు, అవ్వాలి. దేవుడు తలగా చేస్తానాడా, తోగ్గా చేస్తానాడా? తల. ఆయన బిడ్డలు అందరూ ఉన్నాయి, ఆయన బిడ్డలు అందరూ. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు క్యాస్ట్ ప్రకారంగా అయితే ఈ కాళ్ళల్లో ఉండేవాళ్ళందరూ వాళ్ళని తీసుకొచ్చి ఆ వృత్తులకు చెల్లాలి. అది ఎంతమంది కుమ్మరి కులంలో పుట్టి గొప్పోళ్ళు అయ్యారు మా ధవళేశ్వరంలో, వాళ్ళని తీసుకొచ్చి కొండలు ఇవ్వాలా? ఈజ్ ఇట్ నైస్? ఈజ్ ఇట్ ట్రూ? అయితే నువ్వు ఎవడవైతే ఉన్నావో, కాళ్ళల్లోంచి వచ్చావో, ఆ వృత్తికి వెళ్ళిపోతావా? ఏంటంటే భారతదేశాన్ని తిరిగి దానిని వెనక్కి రప్పిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలాగున్నాం, మన జీవితంలో మనము ఎలాగున్నాం, మన జీవితంలో ఈ విధానంలో మనం ఉన్నామా? కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క జీవితంలో గర్వం, తర్వాత దీనివలన ఇలాగూ జరిగిన ఆయన కోపము చల్లారలేదు. ఇలాగ వెళ్ళిపోతున్న గర్వం ఉన్న ఇశ్రాయేలులో ప్రభు కోపం చల్లారలేదు, బాధగా ఉంది. ఇలాగ జరిగిన ఆయన బాహు ఇంకనూ ఏం చేస్తున్నాడు? చాపబడి. నీలో నాలో ఏ గర్వం ఉందో పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని వద్దు ప్రభు, ఒకవేళ గర్వం అనుకో నీ మీద, పోన్లే ఏదో గర్వపడ్డాడు పలానా కారణాన్ని బట్టి, క్షమించిన ఆయన అంటున్నాడు. అది క్షమించిన ఆయన గర్వపడ్డాడు. దేనికి గర్వం ఉండకూడదు. ఈ గర్వం అనేది సైతానుడిది. నీతో సమానంగా ఉండాలనుకున్నాడు. ఏంటది? పోటీ ఏంటి మనకి? ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు గలవాడంటూ వాడినే దృష్టిస్తున్నాడు. ఇది కాపాడుకోవాలి. ఇది చాలా కష్టము. ఇది యేసు ప్రభు పొందిన ఆత్మ. మీరును అలాంటి వారై ఉండండి అని పత్రికల్లో చెప్తుంది. ఆయన మనసు మీరు పొంది ఉండండి, ఆయన దీనత్వం పొంది ఉండండి అని దేవుని వాక్యం ఫిలిప్పీల్లో మనతో మాట్లాడుతాం. సరే, ఆయన బాహు చాపాడు. ఇక రెండోసారి ఏం చేశాడు? 13వ వచనము చదువు తల్లి. అయినను జనులు తాము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. శిక్షించాడు గర్వాన్ని బట్టి, తిరగడం లేదు.
ఇశ్రాయేలీలు మనసు మందే. మనల్ని కూడా ఏం చేస్తాడు, గర్వించినప్పుడు కొంచెం చురకేస్తాడు. అప్పుడు ఏం చేయాలి, క్షమించిన ఆయన గర్వపడ్డానంటే ఆనందిస్తాడు. లేదు, ఇంకా ఏం చేస్తున్నారు, 17వ వచనం. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి భక్తిహీనులు దుర్మార్గులునై ఉన్నారు, భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు. దేవుడు చేయి చాపాడు. చేయి చాపుతారే ప్రభు కానీ ఏంటి, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని బాధలు, ఎన్ని అనారోగ్యాలు లెక్కెట్టుకుంటే లక్షలు ఉంటాయి నాలో. ఈ బతికిన కాలమంతా లెక్కెట్టుకుంటే వాటన్నిటి నుండి కాపాడుతున్నాడు. కానీ వారందరూ భక్తిహీనులను దుర్మార్గులునై ఉన్నారు. భక్తిహీనులు దుర్మార్గులు. ఆ బుక్ స్టాల్ దగ్గర ఉండేవారు దయతో ఆ కుర్చీల్లో కూర్చోవాలండి. అటు ఇటు ఎవరెవనస్తులా ఓకే. అందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడుతుంది. ప్రతి నోరు కూడా దుర్భాషే. ఏంటి దుర్భాషలాడొచ్చా? గుడికి వచ్చా, ఇంటికాడి నుంచి వచ్చా, ఏ దుర్భాషలాడొచ్చా? ఇంటికి వెళ్ళి బూతాడొచ్చా? ఇశ్రాయేలు ఆ పని చేశారు. ఆయన ఏదో గర్వించారు, చేయి చాపాడు, ఫోన్లో క్షమించాను అన్నాడు. చేయి చాపడం అంటే ఏంటి? క్షమించారు. మళ్ళీ మామూలు దుర్భాష. ఇరుగు పొరుగు వారిని ఆడు ఊడిపోవాలి, ఈడు ఊడిపోవాలి, శాపనార్థాలు పెట్టడం తప్పు కదండి. నేను దీవించమన్నాడు ప్రభు కూడా. తీర్పు తీర్చుటకు నేను రాలేదు, తీర్పు తీర్చుటకు నేను రాలేదు, కనికరించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. మన జీవితంలో ఎంతమంది ఆయన యొక్క క్షమాపణను మనం కోరుకుంటున్నాం. కాబట్టి వారు దుర్భాషలు ఆడుతున్నారు. భక్తులు దుర్మార్గులను ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలు ఆడుతుంది. దుర్భాషలు. దేవుని సేవకుని తిట్టడం, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఏకీభించడం. ఎందుకంటే ఆ మాట మాట్లాడుతున్నారు అనేవారు మీలో ఎంతమంది ఉన్నారా? ఆ దెయ్యం నేను పట్టుకుంటా, చూసుకో. కావాలి నేను అన్న మాట తప్పు అయితే నా దగ్గరికి రా, నువ్వు రాసుకో. పలానా వాడు దేవుని సేవకులను దూషించాడు, నా ముందుకు వచ్చి అని రాసుకో. అది రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా నీలో పనిచేస్తుంది. ఆఖరికి ఆ సేవకుని చూసినప్పుడు ఎలాగుంటావంటే వ్యతిరేకంగా ఉంటావు. దేవుడు పనిచేయదు ఆత్మ. ఆయనకు బుద్ధి చెప్పాలి నువ్వు, ఆమెకు బుద్ధి చెప్పాలి నువ్వు. మాట్లాడిన ఆమెకు బుద్ధి చెప్పాలి. కొందరు అదేమి మనకెందుకు లేండి బాబా, ఏంటి మనకెందుకు? ఇతరులను తిడుతూ ఉంటే తప్పు కదమ్మా. ఆ శాపం నీ దగ్గర చెప్పొద్దను, దుర్భాషలాడొద్దను. ఎందుకమ్మా దేవుని సేవకుల మీద దుర్భాషలాడి తెచ్చుకుంటావు కీడు? దుర్భాషలాడి మేలు తెచ్చుకున్న వాళ్ళు నన్ను కలవండి ఒకసారి. దేవుని సేవకుని తిట్టి నేను మేలు పొందాను. ఈ చరిత్రలో నేను చూడలేదు. దెబ్బతిన్నారు. ఇజ్రాయేల్ పని ఇదే. అయినా వారి మీద ఏం చేశాడు ప్రభు? ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను నువ్వు దుర్భాషలాడినా నీ మీద చెయ్యను. గమనించు. ఎన్న శిక్షించాడా? అననీయ సఫీరా వలె నీకేమైనా కీడు వచ్చేసిందా? రాదు. కృపాకాలం. దెబ్బ తినేస్తావు. ఇది ఇశ్రాయేల్ గురించి రాయబడిన 4 మాటలు ఇవి. ఎప్పుడొకప్పుడు షాక్ తింటావు. అది పని చేస్తుంది నీలో. దేవసహాయం గారు పెద్ద సేవకుడు ధవళేశ్వరంలో పెట్టాం మీటింగ్స్. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇదే చెప్పాడు. చాలా ప్రార్థనాపరుడు. వాగ్దానాలు, బైబిల్ నిండా వాగ్దానాలే. ఆ బైబిల్ చూస్తే ఆశ్చర్యం, ఇలాగ తిప్పుతూ ఉంటాడు ఆయన. మహానుభావుడు. ఆయన అనుభవం చెప్పుకొచ్చాడు. ఒకరోజు దేవుని ఆత్మ ఇడిచి వెళ్ళిపోయింది. ఏంటి ప్రభు అంటే, ఇగో దేవుని సేవకుడు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు ఖండించలేదు, నీలో ఆత్మ పోయింది, మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అన్నాడు. వెళ్ళి అతనికి గద్దించు. వెళ్ళాడు. ఏమయ్యా ఎందుకు మాట్లాడా? జాగ్రత్త, తప్పిది. ఒకవేళ దేవుని సేవకుడు పొరపాటు చేస్తే దేవుడు చూసుకుంటాడు. నీకెందుకయ్యా అది? మా బావగారు ఉండేవారు, చాలా యథార్థమైన ఆయన అంత యథార్థత నాకు లేదు. అయితే ఆయన రిటైర్డ్ అయ్యాడు ఖాళీగా. ఒక ఆయన వచ్చేవాడు ఇంటికి, ఆయన రిటైర్డ్ అయిపోయాడు.
ఇంటికి వచ్చి ఆయన కొంతకాలానికి చాలా భక్తిలో దిగజారిపోయాడు మా బావగారు. ఏంటని చూస్తే ఒక వృద్ధుడు ఏంటంటే వీళ్ళకి రిటైర్డ్ అయిన తర్వాత ఏమీ పని పాటు ఉండదు, సోది మాటలు ఇవి మాట్లాడు. రోజు ఆయన దగ్గర ఒక పూట కూర్చోవడం, విషం పోయడం. ఇది మేము అప్పుడప్పుడు వెళ్ళి బాధపడి ఏంటి ఇతను ఇలా వచ్చి విషం పోతున్నాడు, ఇక్కడ భక్తిహీనత వచ్చింది. ఎల్ఈఎఫ్ యొక్క మార్గాల నుంచి నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయారు. ఏంటనుకుంటున్నావు, నువ్వు ఏదో సినిమాకి వెళ్ళక్కర్లేదు. అందుకనే దావీదు కీర్తన 1వ అధ్యాయంలో ఏముంది, దుష్టుల ఆలోచన చెప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు. ధర్మశాస్త్రం మనకు తెలియదు, నాకే తెలియదు. ఏంటా మళ్ళీ 30లోకి వెళ్తే బాగుండు, కొంచెం అర్థం చేసుకుందను, కొంచెం ఏమైనా బైబిల్ కాలేజీలో మళ్ళా రివైవ్ చేసుకుందను అనిపిస్తుంది నాకు. ఎందుకు నీకు ఖాళీగా ఉంది? చిట్చాట్లు వేయడానిక? ఏ వాళ్ళు వీళ్ళతో అనవసరమైన ఇలాంటి మాట్లాడే వాళ్ళకి నువ్వేం చెప్తున్నావు? నిన్ను పట్టుకుంటుంది దెయ్యం, నువ్వు పాడైపోతావు. చేదైన వేరు ఎవరిలోనైనా మూలిస్తుంది, అనేకులను పాడు చేస్తుంది ఎబ్రి. కాబట్టి ప్రియులారు వీళ్ళు ఇలా చేశారు. ఆయన బాహువు చాపబడి. తర్వాత చూద్దాం ఈ 19వ వచనములో చదువు తల్లి. 19 యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను, జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు, వారిలో ఒకనొకడు కర్ణింపడు, కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు, ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకను తృప్తి పొందక యుందురు, వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును, మనష్షే ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. చూసారా, ఎఫ్రాయిం మనిషిని భక్షించును. ఎఫ్రాయిము మనిషి ఎవరండి చెప్పండి? యోసేపు కుమారులు. వీళ్ళిద్దరికి పట్టలేదు ఇక్కడ. ఇప్పుడు 10 గోత్రాల గురించి ధ్యానించుకున్నాం. 10 గోత్రాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకళ్ళు ఫైటింగ్. ఒకనాడు ఒకే తండ్రి గర్భంలో పుట్టారు, ఇద్దరు ఫైటింగ్. పడడం లేదు. ఏమండి, ఎవరినైనా ఈ చర్చిలో ఈడంటే పడదండి నాకు, ఈమెఅంటే పడదనే వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. ఆయన హస్తం చాపబడి ఉంది. నువ్వు చేస్తున్న పనులకి పోన్లే, ఈ చర్చిలో ఆమె అంటే పడదు ఈవిడికి, పోన్లే కాపాడు అంటున్నాడు అన్నమాట. ఉగ్రత పంపించవచ్చు. ఇశ్రాయేల్ని ఇలా కాపాడుతున్నాడు. వాళ్ళని తప్పులు చేస్తున్న వాళ్ళకి వెళ్ళిపోయి వీళ్ళకి వాళ్ళకి పడదు. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ పడదు. ఏంటండి అది? ప్రియులరా, మన జీవితంలో ఏంటి? మన జీవితంలో ఎఫ్రాయిము మనిషి ఒకే తండ్రి గర్భం పడదు. ఇంట్లో అత్త కోడలకు పడదు, ఇంట్లో కూతురు తల్లికి పడదు, ఇంట్లో కొడుక్కి తల్లికి పడదు, తండ్రి కొడుకులకు పడదు. ఇది తప్పు. నీ మీద ఎవరికైనా ఆయాసం ఉంటే ఎదుటివాడికి అర్పణ ఇడిచిపెట్టేమన్నాడు ప్రభు. వెళ్ళి సమాధానపడి రా నాయన, అప్పుడు నాకు అర్పించి, నాకెందుకయ్యా ఈ అర్పణ, ఈ డబ్బులు నాకెందుకయ్యా? మీరిద్దరు సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండండి. సమాధానం ఉందా? తోటి సహోదరుడు వలన సమాధానం ఉందా? నీ యొక్క జీవితంలో ఉన్నదా? ఇలాగ వాళ్ళిద్దరూ వాళ్ళు ఉండేటప్పటికి అక్కడ అంటున్నాడు, ఇలాగూ జరిగినను, ఇలాగ తన్నుకుంటున్నా ఆయన బాహు ఇంకా చాపబడి. అమ్మా, నువ్వు విరోధంగా ఉన్నాను, ఏం బాధ లేదులే, ఆమెను ఇలా తిట్టాను, ఇతను ఇలా తిట్టాను, నాకేమి తగలేదు అనుకుంటున్నావేమో. ఆయన హస్తం నీ మీద ఉంది. చులకనగా ఎంచకో, వెళ్ళు, పశ్చాత్తాపడు. ఎవరినైతే వ్యతిరేకంగా భావించేవో క్షమాపణ అడుగు, దిద్దుకో. ఆయన బాహు ఇంకనో చాపబడి ఉన్నది. 10వ అధ్యాయంలోనికి వచ్చేది. ఇంకా ఆ 4వ భాగంలో మనం చూస్తే, విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియో, తల్లిదండ్రులు లేని వారిని కొనవలననియో కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజల్లో బేదల అన్యాయము తప్పించుటకు, అన్యాయము విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనము రాయించు వారికిని శ్రమ.
ఈ శ్రమ వచ్చినప్పుడు ఇలాగూ జరిగిన ఆయన బాహు ఇంకా చాపబడి 4వ వచనంలో ఏం చేస్తున్నారట? ఇంకా ఇశ్రాయేలులో విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా విధవరాండ్రు. ఏమండి, ఎంతమంది! అరే విధవరాండ్రు వారికి స్వాస్థ్యాన్ని కూడా దొంగిలించేవాళ్ళు ఎంతమంది! ఒక ఆంటీ ఉన్నారు, ఆంటీ పాప విధవరాలు అయిపోయింది. మరిది గారు ఉన్నారు, ఆ పొలం రోడ్డుకి ఇది రోడ్డు పొలం ఇలాగ ఉంది. బాబు నాకు రావాల్సింది ఇచ్చేయండి బాబు అన్నారు. వదిన గారు కదండి, వదిన గారు అంటే ఎంత జాగ్రత్తగా చూడాలి. వదిన గారిని, అరే భర్త లేరు, నాకు భార్య ఉంది, నేనున్నా, నాకు పిల్లలు ఉన్నారు, భర్త లేదని ఏం చేయాలి? వాట ఏం చేయాలండి? రోడ్డుగా వదిన గారు అని ఇలాగేసి, ఈ రోడ్డు మీదండి, మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు నాది, బాగుంది కదా. అలా కుదరదో. మరి ఎలాగా మరిది గారు? ఇలాగేస్తాను, మరి నాకు దారి తెలీదు, నాకు ఏమన్నా అర్థం ఉందండి? ఎలాగండి? ఇలా ప్రియులారా, ఒకసారి కోటాల్లో ఉన్నాను, తీసుకొచ్చారు కారులో. ఏంటన్నాను, క్యాన్సర్ వచ్చేసింది. మా బంధువే వేదనతో ప్రార్థన చేసి దక్కలేదు. ఎందుకమ్మా? ఆళ్ళాస్తులు వీళ్ళాస్తులు అన్యాయంగా దొంగిలించడానిక? ఎందుకండి మనకి? నాకు ఆస్తుల సంబంధంగా వచ్చింది. రే నీకే ఇస్తాం, ఆడికి ఇవ్వను, మా అన్నయ్యకి. ఎందుకు ఆడు తాగుపోతాను? నో, ఆడికి 10 పైసలు ఎక్కువ ఇవ్వండి, నాకు తక్కువ ఇవ్వండి. అలాగే నేను ఏం చేశానంటే కొంత ఎక్కువ ఇచ్చాను, తక్కువ తీసుకున్నాను. ఎంత ఆశీర్వదించాడు! ఇలాగ అన్యాయ ఆస్తులు దొంగిలించేవాళ్ళు ఎంతమంది! అరే భర్త చనిపోయాడు, ఒక సహోదరి ధవళేశ్వరంలో. ఆ చనిపోయిన పాటినే ఆ భర్త గారి బంధువులందరూ భూములు లాగేసుకున్నారు. వర్ధిల్లుతారా? వర్ధిల్లరు. ఇదే చెప్తున్నాడు, విధవరాండ్ర దోపుడు సొమ్ముగా. ఈ ఇశ్రాయేలు చేస్తున్న పనులు తల్లిదండ్రులు లేని వారిని ఎలా చూడాలి? మనం జాగ్రత్తగా చూడాలి, కనికరం చూపాలి. ఇలాంటి నీతి నేర్పేదే మన రక్షకుడండి. తల్లిదండ్రులు లేని వారికి న్యాయ విమర్శ జరపకుండా దరిద్రులను తొలగించిన. న్యాయ విమర్శ వద్దండి, వద్దు. దరిద్రులు వీళ్ళు దరిద్రులండి. నా ప్రజల్లోని బేదలను న్యాయం తప్పించేస్తున్నారు. ఒక ఆమె ఏడుస్తుంది, అయ్యా నా కూతురు అస్థికలు ఇవ్వండి అయ్యా. ఆమెకి పాప వాళ్ళ మతాచార ప్రకారం ఆత్మశాంతికి నేను ఏదో చేసుకుంటాను, ఆ అమ్మాయికి ఏమి ఇవ్వకండి అని కేసుల మీద కేసులు ఏమి నడిపిస్తున్నారు. గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి అర్థం? ఏమి ఇవ్వడానికి వెళ్ళలేదు. స్టాప్, ఈ సమాచారం బయటికి వెళ్ళకూడదు. పోరాటం. అరే చనిపోయారు, ఏడుస్తున్నారు, గుళ్ళు కట్టి ఏడుస్తున్నారు పాపం. 15-16 సంవత్సరాలు ఆడపిల్లలు. ప్రియులారా, ఇది ఇశ్రాయేల్లో ఉండే దోషం ఇప్పటికీ ప్రవహిస్తుంది. ఇశ్రాయేలే మనం ఎలాగున్నావు? నీ జీవితంలో నీవు ఎలాగున్నావు? ఆఖరికి ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇలాగూ జరిగిన ఆయన బాహు ఇంకా చాపబడి ఉన్నది. నిజముగా దేవుని బాహువు ఎంత గొప్ప కార్యం. యెషయా గ్రంథం 59:1 రక్షింపనేరకుంటే యెహోవా హస్తం కొరచక. దేవుని హస్తం రక్షిస్తారు. గుర్తుంచుకొని షార్ట్ కట్గా వెళ్ళిపోతాను. మనసు ఇక్కడ పెట్టండి. రక్షిస్తాడు, రక్షించేస్తాం, పాడు చేసేస్తాం కాదు, సమాధి చేసేస్తాం కాదు. నా గుడికి వస్తే పూజలకి ఒక్కొక్కళ్ళని నరికేస్తాననేది కాదు ఈ మందిరం. రక్షిస్తాం. బ్రదర్, రక్షణ పొందావా? వాగ్దానం పొందావా? పాపములు ఒప్పుకున్నావా? తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ద్వితీయోపదేశకాండం 6:21 నోట్ చేసుకోండి. అంతే, ఆ ఉన్న మాటలు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, టైం సరిపోదు. 6:21 యెహోవా బాహుబలము చేత ఐగుప్తు దాసత్వము నుండి విడిపించాడు దేవుడు. ఐగుప్తు దాసత్వం. నేను ఐగుప్తు దాసత్వం
విగ్రహారాధన, త్రాగుడు, భయంకరమైన పూజలు, పునస్కారాలు, ఈ దాసత్వం నుండి విడిపించాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ గ్రేట్ గాడ్. తర్వాత యోబు 49లో దేవుడు కలిగి ఉన్న బాహుబలం నీకుందా అని అడుగుతున్నాడు. అక్కడ నీకుందా? దేవుడు కలిగి ఉన్న బాహుబలము నీకుందా? ఎవరికి ఉందండి బాహుబలము? ఆ బాహు ఎలాంటిది? రక్షణ ఇచ్చేది. ఆ బాహు ఎలాంటిది? దరిద్రులను కాపాడేది. ఆ బాహుబలం ఎలాంటిది? నిన్ను ఆదరించేది. ప్రియమైన బిడ్డలారా, రక్షించేది, దాసత్వం నుండి విడిపించే, త్రాగుడు, భయంకరమైన వాటి నుంచి విడిపిస్తుంది ఆయన హస్తం. కీర్తనలు 89:10లో నీ బాహుబలము చేత నీ శత్రులను చెదరగొట్టేది. ఎవరు నీ శత్రువులు? సాయితాను. ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రభు వాడిని చెరగొట్టు, వాడిని పారద్రోలు, నన్ను తరుముతున్నాడు. దేవునికి లోబడి ఉండి సైతాన్ని ఎదిరించేటప్పుడు వాడు మా యొద్ద నుండి పారిపోవాలి. నీ యొద్ద నుండి పారిపోతాడు. ఎంత గొప్ప దేవుడు మనకి దొరికి ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు మనకు దొరికి ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానములో మనం చూస్తే యెషయా గ్రంథం 44:12 చదువు తల్లి. యెషయా గ్రంథము 44:12 చదువమ్మా. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, సుత్తితో దాన్ని రూపించి తన బాహు బలము చేత దాన్ని చేయును. అతడు ఆకలి గొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీరనముతో గీత గీసి చిత్రికలతో దాని చక్క చేయును. కర్కాటకములతో గుర్తుపెట్టి దాని రూపించును. మందిరంలో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగాను నర సౌందర్యం గల దానిగాను చేయును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు. 44 అధ్యాయము ఈ 12వ వచనములో, కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దానిని, అంటే మనిషి బాహుబలం చేత విగ్రహాలు తయారు చేయిస్తాడు. ప్రియులారా, అర్థం చేసుకోండి. దేవుడు బాహుబలం రక్షిస్తాడు. దేవుడు బాహుబలం ఏంటంటే నిన్ను రూపించింది తన స్వరూపంలో. మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వాడి యొక్క బాహుబలం ఉంది, నేను తయారు చేయలేనా దేవుడిని ఆడు తయారు చేస్తున్నాడు. ఈ తయారు చేసినప్పుడు వాళ్ళ జీవితాలకు వచ్చేటటువంటి క్షేమము, ఆశీర్వాదములు ఏమైనా ఉన్నాయా అంటే దేవుని యొక్క వాక్యములు 44:20 చూడండి. 20 చదువు తల్లి, 20 చదువు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై, తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. తన ఆత్మను రక్షించుకొని చాలడు. నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా. ఎన్ని నష్టాలు ఉన్నాయి, వాడు ఆత్మను రక్షించుకోలేడు. ప్రియులారా, వాడు చేస్తున్నాడు. నా దగ్గర బాహుబలం అని నేను దేవుడిని తయారు చేస్తాను. అందుకనే దేవుడు చేసిన మానవులు చేసిన దేవుడు మానవుని చేశాడు. నువ్వు దేవుడిని చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ఏమైనా అర్థం ఉందా? సృష్టికర్తను మరిచి సృష్టమును ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. బూడిద తినుచున్నాడు, నష్టాలు. ఆయనేమో రక్షిస్తున్నాడు, ఐగుప్తు దాసులను విడిపిస్తున్నాడు. ఆయన బాహుబలము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ నీవు చేసుకుని నీ బాహుబలం ఉంది, నీ బాహుబలం. ఈ బాహుబలం నేను తయారు చేస్తాను, ఆయనే బాహుబలంతో మానవుని చేశాడు, నేను చేయలేనా? మానవుడు తిరుగుబాటు. ప్రియులారా, బైబిలు ప్రజల మనోభావాలకు భారతదేశంలో వ్యతిరేకమైనది. ఇక్కడే గొడవ, ఇంకెక్కడ గొడవ లేదు. ఏమిటండి చేయకూడదంటున్నారు? విగ్రహాలు చేయకూడదంటున్నారు. మా వాళ్ళని తిడుతున్నారని తుమ్ముతున్నారు. బైబిల్ మానవుడు దేవుణ్ణి చేయకూడదండి. దేవుడు మానవుణ్ణి చేశాడండి. కుదరదండి, కొట్టేస్తాం, తిట్టేస్తాం, తన్నేస్తాం, ఇదే పని. ఏం చేస్తాం? ఇప్పుడు నాకే ఎవడన్నా ఎదురయ్యాడు, ఏమండి విగ్రహార్థం నేను ప్రభు చెప్పాడండి, మేము చెయ్యం. చేయకపోతే కుదరదండి, తన్నేస్తాను, కొట్టేస్తానంటే ఏం చేయాలి? ముక్కేలా?
ఏం చేయాలి చెప్పండి? కొట్టినా తిట్టినా పడాలి. అయ్య బాబు ఆయన మనోభావాలకు వ్యతిరేకం మనం అలా అనకూడదు అనొచ్చా? బైబిల్ భారతదేశ మనోభావాలకు వ్యతిరేకమైంది చెప్తున్నాను. నిలబడు. అందుకని అన్నాడు, ముళ్ళ చెట్ల మధ్య ఉన్న యేసుకేలు నిలబడు. ప్రేమైన బిడ్డలారా, ఎంతమంది ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. ఏంటి భయం? ఏంటి మనకి? నా దేవుడు నన్ను విడిపించాడు. నాకు తెలుసు ఈ దేవుడి మీద ఎన్నో బాధలు జరుగుతున్నాయి. మరి వెలుగు మీద దాడి జరగకపోతే చీకటి మీద దాడి జరుగుతుందా? ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయన కొమ్మరివాడు. మా ఇర్మియా గ్రంథము చదువు తల్లి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చదువమ్మ. ఇర్మియా గ్రంథం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చూసారా? ఆయన కుమ్మరివాడు చేస్తున్నాడు, మానవుని మలన చేస్తున్నాడు. ఒక ముద్ద ఇడిపోతుంది. రాళ్ళు ఉండి ఇడిపోతుందో, రాళ్ళు అంటే పాపములు, లేక తేడా ఉండి ఇడిపోతుంది. ఎందుకు వచ్చింది? ఇడిపోయాడు. నాకు వద్దని పడేసిందా? ముద్ద పడేసాడా? మళ్ళీ ఆ ముద్ద తీసుకున్నాడు, మళ్ళీ నీళ్ళేసి చేసి ఆ గాయపడిన హస్తాలతో మళ్ళీ సారి మీద వేసాడు. ఎప్పటి వరకు? ఆయన యుక్తమైన రీతిలో తయారైనంత వరకు ఇదే పని. కింద పడిపోతుంది, మళ్ళీ తీస్తున్నాడు, మళ్ళీ కింద మళ్ళీ. అబ్బా, ఏమి సహనశీలండి మన దేవుడు. ఎటువంటి కొమ్మరండి. అదిగో బొమ్మ చూడండి, ఆ కొమ్మరి చేతులు ఎంత. నువ్వు మాట వింటలేదు. ఈ ఆదివారం మెసేజ్ అన్నాడు, వినలేదు. వచ్చే ఆదివారం కల్లా ఉన్నాయండి తీసేస్తాను అంటున్నాడా? లేదు. ఆయన బాహు. ఈయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ వారం విన్నాడు, మళ్ళీ తాగాడు, అక్కడ ఈయన్ని నరికేస్తానంటున్నాడా? మళ్ళీ గుడికి వస్తున్నాం. ఎందుకు? ఆయన కృప, ఆయన బాహువు. ఈ వారం వర్తమానం విన్నాడు, మళ్ళీ బూతులాడాడు, తీసేస్తాను అన్నాడా? ఆయన బాగు చాపబడి ఎన్నిసార్లు ఆ ముద్ద కింద పడినా మళ్ళీ తీస్తున్నాడు. ఎటువంటి దేవుడండి! ఎన్నిసార్లు విన్నదో సమరయ స్త్రీ కదా, ఎన్నిసార్లు విన్నదో మనకు తెలియదు. ఆ సమరయ స్త్రీ అక్కడికి వెళ్ళాడు. ఎంతమందితో ఉంటుంది? 1 2 6. ఒక ఆమె ఒక అతనితో కాపురం చేసిన ఎంతకాలమో తెలియదు. చేసిన తర్వాత ఏం చేయాలి? నువ్వు వ్యభిచారం చేస్తావా? ఆ యూదులు రాళ్ళెట్టు కొడుతున్నారు. మన ప్రభువు చేతులు అసలైంది ఉంది, ఊసండి ఎగిరిపోద్ది. లేదు, మళ్ళీ అలా ఎక్స్టెండ్ చేశాడు. ఎంతమంది భర్తలను? 1 2 3 ఇక్కడ 4 సార్లే, 6 సార్లు. అమ్మా, ఇప్పుడున్న భర్త నీవాడు కాదని తెలుసు, 5గురితో జీవించు. ఇప్పుడున్నవాడు నెంబర్ ఎంత? 6. పర్లేదమ్మా. వెంటనే కొండ ఇడిచిపెట్టింది. కొండ ఇడిచిపెట్టి వెళ్ళింది. ఇగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూడు, నన్ను శిక్షించలేదయ్యా, నన్ను బాధ పెట్టలేదయ్యా, తన హస్తం నా మీద చాపారయ్యా, రండయ్యా అంటే గ్రామం అంతా వచ్చేసింది. ఈయనే ఆయన నన్ను శిక్షించవచ్చు, ఇలాగంటే నా ఊపిరి ఎగిరిపోద్ది. ఆ మహానుభావుడు. ప్రేమైన బిడ్డలారా, ఆయన బాహుని మీద చాపబడి నువ్వెన్ని చేసిన తండ్రి, అమ్మా నువ్వెన్ని చేసినా పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రాకులాడు, యథార్థంగా ప్రాకులాడు, దేవుని కొరకు నిలిచో, ప్రాణం పోయినా నిలబడు. నిజంగా ఆ యొక్క బిడ్డను స్వార్థికురాలుగా చేశాడు. కుమ్మారి ఓ కుమ్మారి, జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా,
జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగు పొరలు పాత్రగా నాలో నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసునే పొగడుచుండా, సాక్షిగా ఉండ పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మారి ఓ కుమ్మారి జగదుత్పత్తి దారి, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. 6 పాడైన ఆమెను వదిలేసాడా? నా బాగు చాపి అన్నది. అమ్మ సమర స్త్రీ, నా బాగు చాపబడింది. ఎన్ని? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 దొరికేసింది. జీవితాంతకాలం పోరాడు. తాగుతున్నావా? ఇంకా పేకాట ఆడుతున్నావా? చాపుతున్నాడు. ఏమవుతావు తెలియదు. ఇశ్రాయేలుకి చాపాడు 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 చాపాడు. అష్షూరీయులు ఎత్తుకెళ్ళిపోయారు. చరిత్ర లేకుండా అయిపోయింది. ప్రియులారా, మన జీవితంలో మనం ఎలాగున్నాం మన జీవితంలో. కాబట్టి ప్రభు నన్ను పారవేయొద్దయ్యా, నేను వ్యభిచారినయ్యా, నన్ను పారవేయొద్దయ్యా. తండ్రి నన్ను కనికరించవని వేడుకుంది. ఈ దినము నువ్వు వేడుకుంటే అదే నీకు సహాయం చేస్తాడు. చూడండి ఆఖరిసారిగా ద్వితీయోపదేశకాండం 33:27. ద్వితీయోపదేశకాండం 33:27. 33:27 చదువు తల్లి. 33:27 చదువమ్మా. నిత్యముగా ఉండు మైక్ దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. నిత్యముగా ఉండు బాహువులు ఎక్కడుంటాయండి? నీ క్రింద ఉంటాయి. ఏమండి గమనించారా? ఆయన బాహువు. తల్లి చిన్నపిల్లలకి పాలు ఇస్తారు, కెవ్వును ఏడుస్తారు, ఏడ్చిన పాలిచ్చిన ఏడుస్తారు. అప్పుడు ఏం చేస్తుందంటే తల్లి తన చెయ్య ఆడి యొక్క రెక్కల కింద పెడతాడు. పెట్టగానే ఊరుకుంటాడు. అంటే ఏంటి అర్థం? కుమారుడా నేనున్నాను రా, అమ్మనరా నేను అంటేడికి ఆ స్పర్శట, తల్లి యొక్క స్పర్శట ఆనవాళ్ళు కట్టేస్తాడట. వేరే తల్లి పట్టుకుంటే ఏడుస్తాడు, కానీ తల్లి పట్టుకుంటే ఆ చెయ్యి వేయగానే ఆడు మానేస్తాడు. ఎందుకంటే నా తల్లి వాసన తెలుస్తుంది. దేవుడు కూడా నిత్యమైన బాహువులు. నా బాహువులు ఎలాంటివి? నిత్యమైనవి. కర్ర కాదు, రాయి కాదు, ఇవి కాదు, నిత్యము. అవి నీ క్రింద నేను పెడుతున్నాను కొడుకా, కుమారుడా నీ క్రింద నేను పెడుతున్నాను, కాపాడుతున్నాను. ఎక్కడ కెవ్వమంటే వస్తున్నాను, పాలిస్తున్నాను. బాబోయ్ అని యాక్సిడెంట్ అవుతుంటే నేను అక్కడికి వస్తున్నాను, నా దూతలను పంపుతున్నాను. అమ్మోయ్ బాబోయ్ అని హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను నా దూతలు వస్తున్నాం. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుడికి లోబడు. చివరిసారిగా 53 యెషయా గ్రంథం 51 చదవండి. 53 యెషయా గ్రంథం 1 మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను పెరిగెను. అతనికి స్వరూపమైనను లేదు. అందరూ చెప్పండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఏమండి, నీ చేతి కింద బాహువులు పెట్టి నీవు వ్యతిరేకించిన ఆ హస్తము ఆయన బాగు చాపి, నువ్వు ఆయన మాట వినకపోయినా గర్వించిన, తొందర చేసిన విధవరాళ్ళు
వీరి తల్లి తండ్రి లేని వారిని, వారి స్వాస్థ్యాలు ఇలాంటివన్నీ అన్యాయాలు చేసినా ఆయన బాహునికి తోడుగా ఉంది. ఆయన హస్తంలో కింద పెట్టాడు. ఇప్పుడు అతని స్వరూపం లేదు, సొగసు లేదు. ఆ ప్రభువుకి సొగసు లేదు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా బాహువు ఎవరంటే యేసు ప్రభు. ఆ బాహువు కింద ఏంటంటే యజ్ఞం. ఆ బాహు యజ్ఞం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆ బాహువు బాధపడింది. ఆ బాహువు సిలువ వేయబడింది. ఆ బాహువు 3 మేకులు కొట్టబడింది. ఆ బాహువు పక్కలో బళ్ళిపోటు పొడవబడింది. ఈ 9వ అధ్యాయము జాగ్రత్తగా పరిశీలిస్తే, అయినా నేను క్షమిస్తూనే ఉన్నాను ప్రపంచ ప్రజలు. ఈ బాహువు కేవలం యూదులకు కాదు, క్రైస్తవులకు కాదు, ప్రపంచ ప్రజలకని ఇందాక నీకు రిఫరెన్స్లు ఇచ్చాను. ప్రభు ఈ బాహు ప్రపంచ ప్రజలందరికీ చెల్లింది. ఆఖరికి స్వరూపం లేదు ఈ బాహు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ని చూసినప్పుడు హడిలెత్తిపోయి ఆపేశాను. ఆ రక్తపు దెబ్బలు. ప్రపంచంలో అందగాడు ఎవరు? యేసయ్యే. దాని మించిన అందం ఎవరికి లేదు. ఆయన అంతరంగంలో పాపం లేదు, బయట కూడా మా వేవేలా సుందరుడు. ఆ సుందరుడు యొక్క ముఖము వికారం అయిపోయింది. అక్కడ మనం చూచినట్లయితే స్వరూపమైనను సొగసైనను లేదు. ఆ ప్రభుని కొద్దా ఏ బాహు అవుతుందో ఆ బాహు వేలాడవేయబడింది. ఆ బాహు అని చెప్పాడు కానీ కిందంతా బాధే. ఆ బాహు బాధ. ఆ బాధ పడకపోతే నీకు నాకు ముక్తి లేదు. ఆ బాహు పడకపోతే నీకు నాకు విడుదల లేదు. ఆ బాహుని తీసుకొచ్చి వేలాడగట్టాడు ప్రభు యెహోవా తండ్రి. మేకులు కొట్టాడు, చేదు చిరక తాగించాడు. భూమికి ఆకాశాన్ని మధ్య తన కొడుకుని ఎలాడదీశాడు. ఎవడు ఎలాడదీయగలడు? కెన్ యూ గివ్ యువర్ సన్ లైక్ దిస్? నీ కొడుకుని ఎలాగ ఇవ్వగలవా? నో, ఇంపాసిబుల్. దేవుడు లోకమును, చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు? ఎంత కాదు, ఎంత కాదు, ఎంత కాదు. నా చేతులు కొట్టేసుకుంటున్నాను కొడుక, నువ్వెప్పుడు వచ్చినా రా. ఒకవేళ నాకు కోపం వచ్చి అలా ముడుచుకుంటాననే కోపం లేదు నాకు, ఇంకా నాకేమి కోపం లేదు. ఇంక ఇదిగో బంధించేసుకో, రా కొడుక రా. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మీలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిసం తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు? ఆ ప్రభు చేతులు చాపి అలాగ ఉంటుంటా ఆ ఒడిలోకి రావా? చివరికి ఇది చెప్పి ముగిస్తున్నాను. ఒక తల్లి క్వారీలో ఉంది. క్వారీలో ఉండి రాళ్ళు కొట్టుకున్న పేద తల్లి. భర్త లేడు. ఏదో వచ్చిన దాంతో గెంజి బియ్యం వండుకొని తింటుంది. కొడుకు బుడబొడు అడుగులేస్తున్నాడు. వాడు 1 year. ఈ కొట్టుకుంటూ ఉంటే ఆడు అలాగ ఆడుకుంటాడు. ఈ కొట్టుకునేటప్పుడు అలాగ ఆడుకునేటప్పుడు ఆడు అటువైపు అలాగ వెళ్ళిపోయాడు దూరంగా. వెళ్ళిపోతే తల్లి చూసింది, బాబు అవతలేమో పటాస్ పెట్టారు. ఏంటండి? ఆ రాళ్ళు మొక్కలు చేయడానికి పటాస్ పెడతారు. అదిగో తల్లి ఫోటో చూశారు కదా, పటాస్ పెడుతున్నారు. వీడు అడ్డే వెళ్ళిపోతున్నాడు. ఇవరే కొడుకు అనడానికి ఇంకా పరిగెడతాడు. సైకాలజీది. ఆ రోడ్డు మీద వైపు వెళ్ళిపోతాం, రే కొడుకు అంటే లారీ కిందకి వెళ్తాడు. అలాగ అనకూడదు, నెమ్మదిగా వెళ్ళి పట్టుకొని తెచ్చుకోవాలి. వాళ్ళ పిల్లలు తెలియదు. ఈ తల్లి విద్య లేకపోయిన నాలెడ్జ్ ఉంది, సైకాలజీ ఉంది. అనలేదు, కొడుకు అనలేదు. పరిగెడితే బాంబు దగ్గరికి వెళ్తాడు, పడతాడు. ఇలాగ చుట్టూ తిరిగి ఒక బండ దగ్గరికి వెళ్ళింది. వెళుతూ నవ్వుతూ ఇలాగ అంది. ఎందుకంటే తన సంతోషం, కొడుక రారా అంటానికి ఈ చేతులు 2 ఇలా చాపింది ఆ తల్లి. వీడు ఇటువైపు బాంబు వైపు వెళుతున్న వీడి దృష్టి ఇలా చూసేది. చూసినట్టు ప్రేమ తల్లి కొడుక రా అనేటడికి ప్రేమ వైపు తిరిగిపోయాడు. తిరిగిపోయి గబగబ అడుగులేస్తున్నాడు. కొడుకా అని పట్టుకుంది. బాంబు పేలింది. ఈ డీటెయిల్ ఉంటే మొక్క
కాలు చెయ్య చచ్చిపోను. నువ్వు కూడా బాంబుల వైపు వెళ్తున్నావు. గర్ల్ ఫ్రెండ్ బాంబు, బాయ్ ఫ్రెండ్ బాంబు, సారాయి బాంబు, వెళుతున్నావు. ఏమైపోతావు నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, ఇంకను నా హస్తములు నీ వైపు చాపి అన్నా. ఇశ్రాయేలులారా, నీ వైపు చాపాను. సమర స్త్రీ ఒకసారి కాదమ్మా 6 సార్లు చాపాను. వచ్చేసింది, ధన్యురాలు, మిషనరీ అయిపోయింది. నిన్ను కూడా ఎదురు చూస్తున్నాడు. నిలబడి ప్రార్థన చేసుకుందాం. నిలబడి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డ, నిలబడు, ప్రభుకు సమర్పించు. తండ్రి, నన్ను కనికరించి నీ వైపు వస్తాను. ఆయన బాహు చాపబడి ఉన్నదమ్మా. అటువైపు వెళ్ళకు, సైతానుడి వైపు వెళ్ళకు, ఆ ముళ్ళ తుప్పల వైపు వెళ్ళకు. డేంజర్. నీవు దేవుని వైపు చాపు, దేవుని వైపు చాపు. ప్రభా కనికరించు. అమ్మ, యవ్వన స్త్రీలకి ఇవ్వండి. అది యవ్వన స్త్రీలకి, యవ్వన పురుషులకి, మిగిలితే పెద్దోళ్ళకి ఇవ్వండి. ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన. తండ్రి, నన్ను కనికరించి సహాయం చేయి తండ్రిని ప్రభు దగ్గర వేడుకో, సమర్పించుకో. బాహు చాపేడు దేవుడు కలవరి సిలువలో. ఇక ఆలస్యం చేయదు, నేడే రక్షణ దినము. ప్రభా, నన్ను కనికరించమని వేడుకో. పరిశుద్ధుడైన తండ్రి, 4 సార్లు ఈ గ్రంథంలో ఇశ్రాయేలుకి చెప్పావు, వారు వినలేదు. అలాగ ఉండనివ్వద్దు నాయన, ఆ బిడ్డలు ఉండనివ్వద్దు. నీకు విని లోబడి వారుగా చేయండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.